ఆపలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కోరుకున్నది జరిగిందని అర్థం. అలా అనుకు సంజు, నేను ఆదితో అసలు మాట్లాడనే లేదు. ఇలా జరుగుతుందని ముందే నాకు అనుమానం వచ్చింది. అందుకే మా పెళ్లికి నువ్వు ఉండడానికి వీల్లేదని కండిషన్ పెట్టాను. నా మాట విన్నట్టే విని వెళ్ళినట్టు బయలుదేరి తెలివిగా ఆ విషయం ఆదికి తెలిసేటట్టు చేసి డ్రామాలాడి మళ్ళీ కళ్యాణ మండపానికి వచ్చావు. నీ నాటకాలతో నా జీవితాన్ని బలి చేశావు. నీకు దండం పెడతాను సంజు, దయచేసి అలా మాట్లాడకు. నువ్వు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుని ఏడిస్తే నేను నమ్మేస్తానా? నాకసలు అర్థం కాదు. ఆదిని ఏం చేసి నీ వశం చేసుకున్నావే? నిన్నే అడిగేది. ఆదిని నీ వశం ఎలా చేసుకున్నావు? కళ్యాణ మండపం నుంచి ఇంటి దగ్గర వరకు ప్రతి దానికి పవి 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 నీ నామ జపవే తప్ప వేరే పని లేదు. నన్ను పెళ్లి చేసుకో ఆది అని నువ్వే వాడికి నూరిపోసి నీ వాణ్ణి చేసుకున్నావు. నిజమేనా? ఆదిని ఫ్రెండ్షిప్ దృష్టితో తప్ప వేరే ఏ దృష్టితో చూడలేదు సంజు. ఎవరికి ఫ్రెండ్? ఎవరెవరికి ఫ్రెండ్? ఫ్రెండు అంటూ నమ్మక ద్రోహం చేశావే నువ్వు. నమ్మించి మోసం చేశావు. అసలు నీ నోటి వెంట ఫ్రెండ్షిప్ అనే మాట వింటేనే ఒళ్ళంతా కంపరం వస్తుంది. ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకుని ఎంత ద్రోహం చేశావే నువ్వు. దారుణమైన మోసం చేశావు. పక్క ప్లాన్ ప్రకారం చేసిన మోసమేది. నేను చెప్పానా తనని పైకి పంపొద్దని? చూడు, సంజన కోపంతో ఎమోషనల్ అవుతుంది. తనకేదైనా అయితే? మీరు టెన్షన్ పడకండి, పవిత్ర మెల్లిగా తనకు నచ్చ చెప్తుంది. నీ ఆవేదనలో అర్థం ఉంది, నీ కోపంలో న్యాయం ఉంది. లేదని నేను అనడం లేదు. కానీ నువ్వు అనుకున్నట్టు నేనే మోసము చేయలేదు సంజు. అవునా? ఇంకా నీకొక విషయం చెప్తాను విను. చచ్చిపోవాలని నేను వెళ్ళానా? చచ్చిపోయే ముందు కడుపులో బిడ్డ గుర్తుకొచ్చింది. అక్కడి నుంచి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ రౌడీలు అటాక్ చేయడం వల్ల నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆది వచ్చి నన్ను మళ్ళీ కళ్యాణ మండపానికి తీసుకొచ్చిన విషయం నాకు స్పృహ వచ్చేంత వరకు తెలియదు సంజు. నాకు నా కడుపులో బిడ్డని కాపాడుకోవాలి, ఆ బిడ్డని భూమి మీదకి తీసుకురావాలన్న కోరిక తప్ప ఇంకే ఆశ లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను సంజు, నువ్వు ఆశపడ్డట్టు ఆది ఎప్పటికీ నీవాడే, నీకే సొంతం. నా ఇంటికి వచ్చి నా ముందే నిలబడి ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యమే నీకు? నీ సోది ఆపు. ఏం చెప్పాలనుకున్నావో అది మాత్రమే చెప్పు. ఆది నా మెళ్ళో తాళి కట్టినా కూడా తనకి నాకు మధ్యలో ఏమీ లేదు. తను నీకే సొంతం, నువ్వే పెళ్లి చేసుకో. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు బయటికి పో. చెప్పేది నీకే, బయటికి పో.
చేసి నీ వసం చేసుకున్నావే. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ నమ్మక ద్రోహం చేశావే నువ్వు. నమ్మించి మోసం చేశావు. అయ్యో పవిత్ర, సరోజ ఎక్కడికి? పవిత్ర కళ్ళు తిరిగి పడిపోయిందండి. తనకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ఎవరికి ఎలాంటి సేవలు చేయాల్సిన అవసరం లేదు. అయ్యో తను నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. బయటికి పొమ్మని చెప్పు. అయ్యో అదేంటండి, పిల్ల కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే సహాయం చేయాల్సింది పోయి అలా మాట్లాడతారేంటండి? కనీసం మానవత్వంతోనైనా ఆలోచించండి. నాకు మానవత్వం లేదు. ఆ మానవత్వాన్ని ఇలాంటి మనుషుల మీద చూపించాల్సిన అవసరం అసలు లేదు. వీళ్ళు చేసిన పని వల్ల నా కూతురు స్పృహ లేకుండా 2 రోజులు హాస్పిటల్ బెడ్ మీద పడింది. అసలు స్పృహలోకి వస్తుందో లేదో తెలియక, సంజన నన్ను తిరిగి చూస్తుందో లేదో తెలియక నరకం అనుభవించాను. మానవత్వంతో ఇంట్లోకి రానిచ్చించాలు. బయటికి పొమ్మని చెప్పు. ఏమండి, 2 నిమిషాలు. పాపం తను కళ్ళు తిరిగి మైకంలో ఉందండి. కాస్త తగ్గాక వెళ్తుంది. పర్వాలేదు ఆంటీ, నేను వెళతాను. ఇంకో క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పో. అమ్మ పవిత్ర, ఆటోని పిలవనా? వద్దాంటీ, ఇప్పుడు కొంచెం సెట్ అయింది. నేను వెళ్తాను. సరోజా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పుడైనా సరే, నేనున్నా లేకున్నా సరే, తను మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు.